అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తోందో మహిళ. సివిల్ వివాదంలో తలదూర్చి దౌర్జన్యం చేశారని, ఇంట్లోకి బలవంతంగా చొరబడి బీభత్సం సృష్టించారని ఆ మహిళ ఆరోపిస్తోంది. ప్రమిళాదేవి అనే మహిళ తన భర్తకు కొంతకాలంగా దూరంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లో ఉంటున్నారు. కొంతకాలం క్రితం తనను తన భర్త ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు. అయితే ఈ నెల 24న 2 వాహనాల్లో పోలీసులు ప్రమిళాదేవి ఇంటికొచ్చి బీభత్సం చేశారని ఆమె ఆరోపిస్తోంది. మీరు పవర్ అది ఆపాల్సిన పనులు ఏంటండి? కరెంట్ ఎందుకు ఆపారు? కరెంట్ ఎందుకు ఆపాపలకి వస్తున్నారు? మీరు చెప్పండి. కరెంట్ వస్తే నేను వచ్చేస్తాను, కరెంట్ వేస్తే నేను వచ్చేస్తాను. కరెంట్ తీసి మీరు వచ్చారండి, పవర్ తీస్తే నేను వచ్చేస్తాను. బలవంతంగా ఇంట్లోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న వృద్ధులపైన పోలీసులు దాడి చేశారని ప్రమిళాదేవి ఆరోపిస్తున్నారు. అప్పుడు పోలీసులకు భయపడిన ఆమె బాత్రూంలో దాక్కున్నారని, కార్పెంటర్ను తీసుకొచ్చి డోర్ బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చారని చెప్తున్నారు. జుట్టుపట్టి ఈడ్చుకుంటూ లాక్కొచ్చారని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తీరుపై మానవ హక్కుల సమ్మానికి బాధితురాలు ప్రమిళాదేవి ఫిర్యాదు కూడా చేసింది. తాను ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని పోలీసులు తిరిగి తనపైనే దౌర్జన్యం చేయడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. అయితే కూర్చుంటాను లాక్కుంటున్నాడు, ఫోన్ లాక్కొని నిరకొడతాడంటే. ఒక ఆడ మనిషి ఒక సమాజంలో గౌరవంగా తిరుగుతున్న మనిషి మీద పోలీసులు దౌర్జన్యం ఎలా చేశారో చెప్తాను నేను. నా మొగుడు నన్ను ఇంట్లోండి తగిలేసి 3 సంవత్సరాలు రోడ్డు మీద ఫ్రెండ్స్ తో ఉన్నానండి. నేను నా ఫ్రెండ్స్ ఇంట్లోని చుట్టాల ఇంట్లోని నేను ఇలా బతుకుతున్నాను. అయినా ఒక్కరోజు ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎలా ఉన్నానో నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు. నేను ఒక్కరోజు ఎవరికి చెప్పుకోలేక, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, నా వల్ల ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని ఎన్నాళ్ళు ఓపిక పడితే పోలీసులు 20 మంది నన్ను వచ్చి ఒక గూండాలాగా 4 తలుపులు తిరగొట్టుకుని లోపల తీసుకెళ్లారండి. నా భర్త ఆయన ఇంట్లో వెళ్ళగొడితే నా ఇల్లు తలుపు నేను పగలగొట్టుకొని వెళ్ళి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 3 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా నన్ను ఇంట్లో ఉండిచ్చి నాకు ఒక ఫోన్ కూడా చేయకుండా దౌర్జన్యంగా ఎలా వచ్చారో చూడండి. అది చూసైనా మీకు అర్థమవుద్ది. ఒక ఫోన్ చేసి కరెంటు 3 గంటలు తీసి ఫోన్ చేసి రావచ్చు కదా అని అడిగినందుకు తలుపులు పగలగొట్టుకొని నేను వస్తాను పోలీస్ స్టేషన్ కి, మీకేం కావాలన్నా నేను ఆన్సర్ చేస్తాను, నా లాయర్ గారిని రానియండి, లేకపోతే కరెంట్ ఆన్ చేసి తలుపు తీస్తానంటే నా మెయిన్ ఎంట్రన్స్ డోర్ పగలగొట్టుకొని, బెడ్రూమ్ డోర్ పగలగొట్టుకొని, స్టోర్ రూమ్, నా డ్రెస్సింగ్ రూమ్ డోర్ పగలగొట్టుకొని, బాత్రూమ్ లో ఉన్న నన్ను బట్టలు ఇప్పి లాక్కొని గుర్రగిర కొట్టుకొని కారులోకి ఎక్కించి 4 వ్యానుల్లో 20 మంది పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి కొట్టుకొని తీసుకెళ్లి నేను బయట కనపడతాను కారులోనని ఒక గూండాన్ని తీసుకెళ్ళినట్టు మొత్తం తలుపులు గేట్లు వేసి అన్ని వేసి లోపల కారులో కుక్కి నన్ను బయటకు కూడా కనపడకుండా తీసుకెళ్లారండి. ఏం తప్పు చేశానని ఒక ఆడపిల్లకి ఇలాగా ఆడ సమాజంలో ఇలా ఇంతమంది సపోర్ట్ ఉన్న నేనే ఇలా ఉంటే నా మామూలు ఆడదాన్ని అయితే ఈ పోలీసులు ఎలా చేస్తారా అనిపించింది నాకు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు రక్షణ కోసం కాదు, నా చుట్టూ ఉన్న ప్రతి ఆడదానికి అన్యాయం జరగకూడదు ఈ భూమి మీద. నేను తెలిసిన ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను, ఎవరైనా చేయగలిగితే నాకు హెల్ప్ చేయండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు. వచ్చే లాయర్ గారు వస్తున్నారు, 5 నిమిషాల్లో నేను వస్తాను బయటకు. నేను రానట్లేదు, మా లాయర్ వచ్చాక వస్తాను. మీరు పవర్ అది ఆపాల్సిన పనులు ఏంటండి? కరెంట్ ఎందుకు ఆపారు? కరెంట్ ఎందుకు ఆపాపలకి వస్తున్నారు? మీరు చెప్పండి. కరెంట్ వస్తే నేను వచ్చేస్తాను. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.